గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దుబాయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 20 నిమిషాల వ్యవధిలో 7 పేలుళ్లు జరగడంతో దుబాయ్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. దుబాయ్ జబల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. కేవలం 20 మినిట్స్లోనే 7 సార్లు అతిపెద్ద పేలుళ్లు అక్కడ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. జబల్ అలీ నౌకాశ్రయం సమీపంలో పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇంధన నిల్వలు, సరుకు రవాణాకు ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. పేలుళ్లకు కారణం ఏంటన్నటువంటి విషయం మీద అధికారులు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా బయటికి రాల. పేలుళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఘటనని చిత్రీకరించిన వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల వల్లే జరిగాయని అక్కడి నుంచి ఒక సమాచారం కూడా వస్తోంది. పలుసార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించినటువంటి విషయాన్ని యుఏఈ మీడియా ధృవీకరించినా వాటి కారణానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పట్లేదు. నాసా థర్మల్ ఇమేజరీలో జబల్ అలీ పోర్టు సమీపంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం నమోదైనట్టుగా స్థానిక మీడియా కూడా తెలియజేసింది. ఆ ప్రాంతంలో ఇంధన నిల్వలు ఉండటంతో పేలుడు తర్వాత మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. ఇక అదే సమయంలో యెమెన్ రాజధాని సనాలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. వైమానిక దాడుల ఫలితమా లేక అక్కడి నుంచి క్షిపణులు ఏమైనా ప్రయోగించారా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో దుబాయ్కి సమీపంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి ఉండొచ్చని కొంత సమాచారం వస్తోంది. ఘటనకు తామే కారణమని హౌతీలు ఇంకా ప్రకటించలా. యుఏఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగల. ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనకు అసలు కారణాలు ఏంటి, ఎవరు చేశారు, అసలు ఏమేమి ప్రయోగించారు, వీటన్నిటి మీద కూడా పూర్తిగా పోలీసులు అక్కడ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇరాను అమెరికా వారు ఏ స్థాయిలో కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ఇంకా అమెరికాకి సపోర్టుగా గల్ఫ్ కంట్రీస్ ఉంటే కనుక ఈ గ్రూప్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాకి సాయం చేస్తూ అమెరికా ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికా సైనికులు ఇరాన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, మీరు ఇప్పటికైనా సరే యుద్ధాన్ని విరమించుకోకపోతే, అమెరికా చేత విరమింప చేయకపోతే గల్ఫ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. గల్ఫ్ కంట్రీస్లో పూర్తిగా ఇరాన్ ప్రతిదాడి చేసి తుదముట్టించేస్తాం. అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, మీ పారిశ్రామిక ప్రాంతాలు కావచ్చు, మీ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కొలాప్స్ చేసి పడేస్తామని చెప్పి ఇరాన్ గతంలోనే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా మద్దతిస్తున్నటువంటి ఇరాన్కి బలమైనటువంటి ఏదైతే హౌతీ గ్రూప్ ఉందో ఆ హౌతీలే ఈ విధంగా దుబాయ్ మీద దాడి చేశారు. జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతం మీద వాళ్ళు దాడి చేసి ఒక గట్టి హెచ్చరికను ఇరాన్ సైడ్ నుంచి పంపించారన్నది కూడా కనిపిస్తోంది. ఇప్పటికే హౌతీల దాడే అని చెప్పి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక దుబాయ్లో పూర్తిగా ఒక నిప్పుల కొలమిలా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి, దట్టమైన పొగే కనిపిస్తోంది. మరిన్ని దాడులు చేస్తామని ఒక హెచ్చరిక కూడా, ఒక సంకేతం కూడా హౌతీల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని దుబాయ్ ఏం చెప్తుంది, దుబాయ్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది, ఇంకా యుద్ధం ఇంకొక అడుగు ముందుకు వెళుతున్నట్టుగా భావించాలా, లేకపోతే మొన్ననే డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు, మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, చర్చలనే కోరుకుంటున్నాం, మళ్ళీ సామరస్య వాతావరణం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెబుతున్నప్పటికీ మరొక వైపు ఈ ఉద్రిక్తతలు, ఈ ఘర్షణలు ఎటు దారి తీస్తాయో అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడాలి, మళ్ళీ చర్చలు జరిగి సామరస్య వాతావరణం కనిపిస్తుందా, లేకపోతే యుద్ధం ఇంకో స్టేజ్కి, ఇంకొక లెవెల్కి వెళుతుందా చూడాల్సినటువంటి అవసరం ఉంది.